హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఈరోజు ఈ పౌర్ణమి రోజున, ఈరోజు నా పౌర్ణమి అండి, చాలా మంచి రోజు. సో ఈ పౌర్ణమి రోజున మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఏమున్నాయి అనేది అయితే చూద్దాము. మీ మనసులో ఉన్న పర్సన్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఎవరైనా కావచ్చు. సో మీకు దూరమైన వాళ్ళు కావచ్చు, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆన్ అండ్ ఆఫ్లో ఉన్న వాళ్ళు కావచ్చు. సో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ఎనర్జీస్ ఏమున్నాయి ఈరోజు అనేది అయితే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చూసే మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ ఒకవేళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఏమున్నాయి చూపించండి. ఈ పౌర్ణమి రోజున వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, ఏమున్నాయి, వీళ్ళ గురించి థింకింగ్ ఏంటి, ప్లీజ్ యూనివర్స్ చూపించండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఈ పౌర్ణమి రోజున వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్. జై గురుదత్త. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్. Bottom of the deck, High Priestess, Ace of Cups, the Wheel of Fortune, Five of Wands. Strength clarification తీస్తాను. Strength clarification. Seven of Cups clarification. Three of Wands clarification. ఓకే, ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 19, నెంబర్ 7, నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 8, నెంబర్ 1, నెంబర్ 18, నెంబర్ 2, నెంబర్ 10, నెంబర్ 5,
నెంబర్ 12. ఓకే. ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ రాసులైతే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. ఇంకా నేను ప్రత్యేకించి రాసుల గురించి అయితే చెప్పట్లేదు. కానీ ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా ఇక్కడ రాసులు అనేది ఉన్నారు కాబట్టి సో మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా కనిపిస్తుంది. వీళ్ళలో మార్పు వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఒక కర్మ సిచ్యువేషన్ లో వీళ్ళు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయిన తర్వాత నా ఇష్ట ప్రకారమే నేను ఉంటాను, నాకు నచ్చిన వాళ్ళతోనే నేను ఉంటాను నా అని ఎలా ఒక యాటిట్యూడ్ చూపించారో, ఒక ఈగో చూపించారో. సో ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ బాగా బందీ అయినట్లు కనిపిస్తుంది. ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు వీళ్ళు. ప్రజెంట్ చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకని ఇక్కడ మీరు కావాలనేది అయితే వీళ్ళ మనసులో కనిపిస్తుంది. ఒక కమ్యూనికేషన్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు. అంటే మీరు వాళ్ళ లైఫ్ లో ఉన్నప్పుడు హ్యాపీనెస్ అయితే ఉండేదంట. ప్రజెంట్ ఆ హ్యాపీనెస్ అయితే వీళ్ళకి లేదు. 24/7 మీ గురించి ఇక్కడ తలుచుకోవడము, ఆలోచించడము. వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వర్క్ ప్లేస్ లో ఉంటే కూడా వీళ్ళు మీ గురించి తలుచుకోవడము, బాధపడము, ఎక్కడన్నా మీకు ఇది నో కాంటాక్ట్ లో ఉన్న, సెపరేషన్ లో ఉన్న, సో వీళ్ళేంటి అంటే మీ గురించి పదే పదే తలుచుకోవడము, మీ జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకోవడము అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. వాళ్ళకి మీలో ఉంటే ఒక హ్యాపీనెస్ ఉంది. ఆ హ్యాపీనెస్ మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ అయితే ఉంది. వీళ్ళు మీ లైఫ్ లోకి రావాలి అనేది అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక స్టెప్ తీసుకోవాలి అనేది అయితే ఉంది వీళ్ళకి. ఎందుకు అంటే మీతో మళ్ళా న్యూ బిగినింగ్ చేయాలి, ఒక కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు ఒకవేళ మీరు సెపరేషన్ లో ఉన్నా సో వీళ్ళు మీ దగ్గరికి మళ్ళా రావాలి, మళ్ళా హ్యాపీగా ఉండాలి అనేది అయితే కోరుకుంటున్నారు. ఒకవేళ ఇది మీరు లవర్స్ అయినా కానీ ఇక్కడ మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనేది అయితే అనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ లో మీరుంటే వాళ్ళకి అన్ని విధాలుగా ఒక గ్రోత్ అండ్ సక్సెస్ అనేది అయితే ఉంటుందంట. ప్రజెంట్ వాళ్ళకి అంత స్టెబిలిటీ అనేది అయితే లేకపోవచ్చు. ఎక్కడైతే ఉంటున్నారో వీళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. మీరు వాళ్ళ లైఫ్ లో ఉంటే అన్ని విధాలుగా ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనేది అయితే వీళ్ళ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. అందుకనే ఇక్కడ కమ్యూనికేషన్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ ఎవరైనా మ్యారేజ్ కోసం చూస్తూ ఉన్నా కానీ ఒక ఫ్యామిలీ వల్ల ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ మనసులో ఏమున్నది చెప్పక కామ్ గా మీ మెసేజ్లకి రిప్లై ఇవ్వలేక ఇక్కడ బాధపడుతూ ఫీల్ అవుతూ వాళ్ళకి చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ఆప్షన్స్ ని కూడా తీసుకోలేక ఇక్కడ మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు కావాలనేది అయితే అనిపిస్తుంది. వీళ్ళు ఏదో ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్ అయితే ఉన్నారు. వీళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. వీళ్ళు ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలనేది అయితే ప్రస్తుతం ఒక కష్టపడుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఒక లాంగ్ డిస్టెన్స్ అయితే కనిపిస్తుంది మీ రిలేషన్షిప్ అనేది. వీళ్ళు ఏదో ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నారు. అంటే వీళ్ళకి లైఫ్ లాంగ్ మీతో తోడు కావాలనేది అయితే వీళ్ళకి కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ మీ పట్ల ఒక ఫ్యాషన్, అట్రాక్షన్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది మీ ఫ్యామిలీ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది లేకపోవచ్చు. అండ్ ఈ విధంగా కూడా మీ పర్సన్ కొంచెము ఇక్కడ ధైర్యం చాలట్లేదు మీ ముందు ఒక స్టెప్ తీసుకోవడానికి. అయితే ఇక్కడ మీ పర్సన్ ఈ రిలేషన్ నాకు లైఫ్ లాంగ్ కావాలనేది అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఎక్కడైతే ఉంటున్నారో వర్క్ ప్లేస్ లో బాగా కష్టపడుతున్నట్లయితే ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు కావాలనేది అయితే అనుకుంటున్నారు. అండ్ థర్డ్ పార్టీ కూడా కావాలనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉంటూ కూడా మీ పర్సన్ థర్డ్ పార్టీ కోసమే ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇక్కడ మీరు మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కానీ వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నట్లు కనిపిస్తుంది థర్డ్ పార్టీ కోసము. అయితే ఇక్కడ మీ పర్సన్ మీకు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ పూర్తిగా అయితే మీకు దూరం అవ్వాలనేది అయితే వాళ్ళకు అనిపించట్లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ మీ పర్సన్ మళ్ళా మీ గురించి తెలుసుకోవడము, ఒక
వాళ్ళ మనసులో ఏమున్నది చెప్పకుండా కామ్‌గా ఉండడము అయితే జరుగుతుందన్నమాట. మూడో వ్యక్తుల ద్వారా మీ గురించి తెలుసుకుంటూ ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ మీ పట్ల ఒక ఫ్యాషను, అట్రాక్షను అన్నీ ఉన్నాయి. మీ మీద చాలా ప్రేమైతే కనిపిస్తుంది. మీ పట్ల ఒక యాక్షన్ తీసుకోవాలనేదైతే ఉంది. ఎవరైతే ఇక్కడ థర్డ్ పార్టీ కోసము మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతూ మీరు రిలేషన్ నిలుపుకోవాలి అని పదే మీరు పోరాడుతూ ఉంటే గూడా ఇక్కడ మీకు సమాధానం చెప్పకుండా ఒక సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇక్కడ మీకిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ థర్డ్ పార్టీ కోసమే వాళ్ళ మనసులో ఏమున్నది చెప్పకుండా ఇక్కడ కామ్‌గా ఉంటున్నారు. అండ్ ఇక్కడ మీరు పదే బాధపడుతూ ఉంటున్నారు. మీ బాధ గూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. కానీ వాళ్ళ మనసులో ఏమున్నది ఇక్కడ దాచిపెడుతున్నారు, హైడ్ చేస్తున్నారు. కానీ మీ మీ వాళ్ళకి కొంతమందికి ఏంటి అనంటే మీ పర్సన్‌కి కొంతమందికి అనుమానాలు అనేదైతే ఉన్నాయి. మీ పట్ల ఒక గూఢచర్య ఏమైతే చేస్తున్నట్లు కనిపిస్తుంది. అంటే మీ పట్ల ఒక ఎంక్వైరీ చేస్తున్నారు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఇది మీరు మీ ఇద్దరి మధ్య ఒక సెపరేషన్, ఒక బ్రేకప్ సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. కానీ పాస్ట్‌లో మీరు వాళ్ళ పట్ల చాలా కేరింగ్ అయితే తీసుకున్నారు. సో, అలాంటి కేరింగ్ తీసుకుంటే కూడా వీళ్ళు మిమ్మల్ని మీ పట్ల యాటిట్యూడ్ చూపించారు. ఒక మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా వీళ్ళు మిమ్మల్ని హింసించడం అయితే జరిగింది. వీళ్ళకి మీరొక్కరే కాదు టాక్సిక్ రిలేషన్స్ పెట్టుకొని ఇక్కడ మీతో ఒక హ్యాపీగా ఉండకుండా చీటికి మాటికి గొడవలు చేయడము. అంటే ఇక్కడ మీరు మంచి చెప్తున్నా వాళ్ళకి చెడుగా ఆహ్, అర్థం చేసుకొని ఇక్కడ గొడవలు చేయడము. మీ ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ అనేది లేకుండా ఉండడము. అది చిలికి పెద్ద గాలివానలాగా అవ్వడము అయితే గూడా జరిగింది. ఇద్దరి మధ్య ఒక సెపరేషన్ అనేది ఏర్పడింది. సో, వాళ్ళేంటి అంటే వాళ్ళ ఇగోతోనే ఇక్కడ మీ రిలేషన్ అనేది బ్రేకప్ అనేది వచ్చిందయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అననంటే, వాళ్ళకి మీరు ఎంత సాక్రిఫైస్ చేశారో, మీరెంత హెల్ప్ చేశారో, వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళలో ఒక స్టెబిలిటీ చూడాలని, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేశారు. వాళ్ళకొక గ్రోత్ లేనప్పుడు మీరు ఆ గ్రోత్‌ననేది మీరిచ్చారు. సో, ఇక్కడ మీరు వాళ్ళకెలా చూసుకున్నారు అంటే, ఒక డ్రెస్ దగ్గర నుంచి కూడా, ఒక ఫుడ్ వరకు కూడా ఒక మనీ వైస్‌గా కానీ, అన్నీ కూడా మీరు వాళ్ళకొక హెల్ప్ చేయడం అయితే జరిగింది. సో, అలా హెల్ప్ చేసినా కానీ, ఇక్కడ మీ మీద ఇగో అనేది ప్రదర్శించి అంటే ఇక్కడ మీకు సైలెంట్ ట్రీట్‌మెంట్ అంటే ఒక హ్మ్, నా నా మాటే చెల్లాలి, నాదే నెగ్గాలి అనేదైతే వీళ్ళు అనుకున్నారంట. ప్రెజెంట్ ఏంటి అంటే అలా అనుకున్న వ్యక్తులు కూడా ఇప్పుడు మిమ్మల్నయితే గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. కానీ వీళ్ళకేంటి అంటే ఇగో అనేది వీళ్ళకి తగ్గట్లేదన్నమాట. వీళ్ళ మనసులో చాలా ఇగో యాటిట్యూడ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. నేనే ఇందుకు తగ్గాలి అనే విధంగా గూడా ఇక్కడ మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యాలి. మీ మీద ప్రేముంది. ఆహ్, ఏదైతే థర్డ్ పార్టీ కోసం ఇక్కడ వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది తీసుకొని ఇక్కడ మిమ్మల్ని ఎలా అయితే ఇబ్బంది పెట్టారో, మూడో వ్యక్తుల మాటలు విని, చెప్పుడు మాటలు విని, ఇక్కడ మీ మీద కోపం ప్రదర్శించడము, మీ మీద గొడవలు వేయడము, ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, ఏదైతే ఇక్కడ మీరేదైనా అడుగుతూ ఉన్నా కానీ ఆహ్, వాళ్ళు ప్రెజెంట్ గూడా కొంతమందికి ఇలా జరుగుతూ ఉన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ నాకు. ఇక్కడ మీ నంబరు మీతో మాట్లాడకపోవడం, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడము, నాకేమి ఆహ్, అంటుకోదు అన్నట్లు. నేను సేఫ్‌గా ఉంటే చాలు అన్నట్లు గూడా ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని అవసరాల వరకు వాడుకున్నారు. అవసరాల వరకు వాడుకొని ఇప్పుడెలా ఉన్నారు అనంటే ఆహ్, ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఆహ్, కానీ ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. కానీ కొద్దిసేపు మీరు కావాలనేదైతే వాళ్ళకనిపిస్తుందన్నమాట. ఇక్కడ మీ నంబర్ బ్లాక్ చేయడం కావచ్చు, మీ మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకపోవడము, ఆహ్, మీరు వాయిస్ రికార్డింగ్ పెడితే కూడా వినేసి కామ్‌గా అవ్వడము, మీరు హాయ్, హాయ్ అని పెట్టుకుంటూ ఉంటే గూడా ఇక్కడ రిప్లై లేకుండా ఉండడము అయితే కనిపిస్తుంది. వీళ్ళేంటి అంటే మిమ్మల్ని ఒక చీట్ చేసినట్లు కనిపిస్తూ ఉంది. ఇక్కడ రిలేషన్ నిలుపుకోవాలని అన్ని విధాలుగా మీరు చాలా ప్రయత్నించారు. కానీ వీళ్ళేంటి అంటే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. లేదు మీకెందుకు సమాధానం ఇవ్వట్లేదు అంటే, వీళ్ళకి ఒక ఫ్యామిలీ అనేదైతే కనిపిస్తుంది. అండ్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. వాళ్ళకు భయపడి కూడా ఇక్కడ మీతో రిలేషన్ కంటిన్యూ చేయడానికి ఫస్ట్ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అనంటే,
ఇక్కడ మీరే ఏదో తప్పు చేసినట్లుంది. వాళ్ళు తప్పు చేస్తున్నారు. కానీ ఇక్కడ మీ మీదే ఏదో మీరే ఏదో తప్పు చేస్తున్నట్లు మీ మీద నింద వేయడం అయితే జరుగుతుంది. ఎందుకు అనంటే వీళ్ళ వ్యక్తిత్వమే అలాంటిదన్నమాట. ఇక్కడ మీరు ఉన్నారు అండ్ నా వాళ్ళను చూసుకోవాలి. నాకు నచ్చినట్టుగా నేను ఉండాలి. నాకు ఒక సొసైటీ ఉంది. అండ్ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మీతోనే నేను టైం గడిపితే ఎలా కుదురుతుంది? నాకంటూ నేను గూడా ఒక స్పేస్ ఇచ్చుకోవాలి. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంతమంది ఇది ఎక్స్‌ట్రా మ్యారిటైల్ అఫైర్ అయినా కానీ, సో, నలుగురు కోసము కూడా ఫస్ట్‌లో కమిట్మెంట్ అనేది బాగిచ్చారు. మీ పట్ల ఫ్యాషన్, అట్రాక్షన్ అయితే ఉంది. ఇది వర్క్ ప్లేస్‌లో అయితే కూడా. సో, ఇప్పుడేంటి అంటే సొసైటీ గురించి గూడా ఇక్కడ మీ ముందుకు ఒక స్టెప్ తీసుకోవడానికి ధైర్యం అనేది చాలట్లేదు. అందుకనే ఇక్కడ మీ నంబర్ బ్లాక్ చేసుండొచ్చు. లేకపోతే ఇక్కడ మీతో మాట్లాడకుండా మిమ్మల్ని గమనిస్తున్నారు కానీ మీతో మాట్లాడట్లేదు. మీరు ఈ రిలేషన్ నిలుపుకోవాలనేదైతే మీలో చాలా పెయిన్ అయితే ఉంది. వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ యాటిట్యూడ్ అనేది మీకు అర్థం కావట్లేదన్నమాట. ఏంటి వీళ్ళ పరిస్థితి అనేది మీకు అర్థం కావట్లేదు. మీరు కూడా ఒక్కొక్కసారి ధైర్యాన్నయితే కోల్పోతున్నారు. కానీ ఇక్కడ వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనంటే, నేనెందుకు తగ్గాలి? నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నేను గమనించుకోవాలి గదా! మీరొక్కరే కాదు గదా నాకు అంటూ కూడా ఇక్కడ ఈ రిలేషన్‌కి మీ రిలేషన్‌కి ఒక అర్థం లేకుండా చేస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. అంటే పాస్ట్‌లో మీ పట్ల చాలా ప్రేమ, ఫ్యాషను అది ఇది అని చెప్పిన వాళ్ళు, కథలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనంటే, ఇప్పుడు ఆహ్, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా చుట్టూ చాలా మందున్నారు. నన్ను నమ్ముకొనున్న వాళ్ళు చాలా మందున్నారు. నేను వాళ్ళని కూడా చూసుకోవాలి. అనే విధంగా ఇక్కడ మిమ్మల్ని మీ నంబర్ బ్లాక్ చేస్తూ ఉండొచ్చు. మీతో మాట్లాడకుండా ఉండొచ్చు. సో, ఈ కారణాలైతే చెప్తూ ఉన్నట్లు కనిపిస్తుందిక్కడ. అయితే ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అంటే మీరు సెపరేషన్‌లో ఉన్నా వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతూ ఉన్నా కానీ, ఇక్కడ మీరు మాట్లాడాలి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. వీళ్ళు ఎలా ఉన్నారు అంటే మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రిలేషన్ ఎండ్ చేయాలనేదైతే కొంతమందికి అనిపించట్లేదు. ఎందుకు అంటే వాళ్ళకి కావాలనుకున్నప్పుడు వాళ్ళు మళ్ళా తిరిగి మీ లైఫ్‌లోకి రావాలనేదైతే అనుకుంటున్నారు. ఇక్కడ కొంతమందికి న్యూ బిగినింగ్స్ అయితే ఉండబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది. మీ రిలేషన్‌లో ఉంటే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. సో, అందుకనే వీళ్ళు గతంలో కంటే కూడా ఇప్పుడు కొంతమంది ఇక్కడ చాలా మారారు. సో, అందుకే ఇక్కడ మీతో రీయూనియన్ కావాలి అనేదైతే వీళ్ళు కోరుకుంటున్నారన్నమాట. కానీ ఇక్కడ కొంతమంది ఈ రిలేషన్‌లో మీ రిలేషన్ ఒక సెపరేషన్ అవ్వడానికి ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అవ్వడానికి ఏంటి కారణం అంటే, వాళ్ళ వాళ్ళ మనసులో ఏమున్నది హైడ్ చేస్తున్నారు, దాచిపెడుతున్నారు. సీక్రెట్ మెయింటైన్ చేస్తూ కూడా ఇక్కడ మీకు ఏమున్నది తన మనసులో చెప్పట్లేదు. కానీ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. న్యూ బిగినింగ్ కావాలనేదైతే మీ పర్సన్‌లో కోరికైతే ఉంది. కొంతమందికి 1 వీక్ కానీ, 1 డే కానీ 1 మంత్ కానీ రీయూనియన్ అయితే అవ్వచ్చు. ఎందుకు అనంటే, సో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అనంటే, మీ ఫాస్ట్‌గా రావాలి, మీతో మాట్లాడాలి, ఒక హ్యాపీగా ఉండాలి అనేదైతే వీళ్ళ కోరికైతే కనిపిస్తుంది. సో, వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి అనంటే, ఇక్కడ మీరుంటే వాళ్ళ లైఫ్‌లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది అనేదైతే వీళ్ళ ఆలోచన అయితే ఉంది. ఒక ఫ్యూచర్ ప్లానింగ్ అనేది వీళ్ళు చేస్తున్నారన్నమాట. కానీ అంటే ఏదైతే వీళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్ ఏం చేస్తున్నారు అంటే ప్రస్తుతము వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నా కానీ, మీ మెసేజ్‌లకి రిప్లై ఇవ్వకపోయినా, మీరు రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది మీరు కోరుకుంటున్నారు. కానీ వీళ్ళు ప్రెజెంట్ ఇగ్నోర్ చేస్తున్నా గానీ, వీళ్ళేదో మీ పట్ల ఫ్యూచర్ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పటికిప్పుడు కట్ అయ్యే విధంగా కాకుండా, ఇది ఫ్యూచర్‌లో ఈ రిలేషన్ కంటిన్యూ చెయ్యాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది థర్డ్ పార్టీ కోసమే ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు మీ పర్సన్ అయితే. సో, కానీ మీరు అడుగుతుంటే కూడా యాక్షన్ తీసుకుంటానంటూ ఉండొచ్చు. లేకపోతే కాల్ చేస్తానంటారు. మెసేజ్ చేస్తానంటారు. ఒక నిమిషం అంటారు. నాకిప్పుడు వర్క్ ఉంది అని చెప్తున్నారు. నేను మళ్ళా తర్వాత మాట్లాడతాను అని చెప్తున్నారు. తర్వాత మాట్లాడకుండా కామ్ అవుతున్నారు. ఇలా కూడా కొంతమంది ఇక్కడ కనిపిస్తున్నారు. సో, ఎనర్జీస్ అయితే ఇలా అయితే ఉన్నాయి. ఈరోజు ఎనర్జీస్ అయితే
మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏమొస్తుంది అనేది అయితే చూద్దాం. ఏంజల్ గైడెన్స్ అయితే చూస్తాను. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్, చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ రిలేషన్షిప్లో మీరు ఇస్తున్న గైడెన్స్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్. ఆస్క్ యువర్ ఏంజల్స్, హెల్ప్ఫుల్ పీపుల్. మీరు మనసు ప్రశాంతం చేసుకొని ఏంజల్స్ నమ్ముకొని, మీకు ఇక్కడ ఏంజల్స్ నెంబర్స్ కూడా కనిపిస్తూ ఉండొచ్చు. మీరు ఆ మెసేజ్లు వచ్చినప్పుడు మీరు గట్టిగా మీ మనసులో ఉన్న కోరికని మీరు కోరుకోండి, తప్పకుండా వాళ్ళ ఆన్సర్ అయితే మీకు ఇస్తారంట. ఏంజల్స్ని నమ్మండి అనేది అయితే ఇక్కడ మెసేజ్ వస్తూ ఉంది. మీ చుట్టూ ఏంజల్స్ అయితే ఉన్నారంట. మీకు ఏదైనా మెసేజ్ కావాలి అంటే కూడా ఇక్కడ మెడిటేషన్ ద్వారా కూడా మీరు ఏంజల్స్ని అడగచ్చు. అండ్ మీకు మెసేజ్ ఇక్కడ కొంతమందికి చాలా మందికి ఏంజల్ నెంబర్స్ అయితే కనిపిస్తూ ఉండొచ్చు. ఆస్క్ యువర్ ఏంజల్స్ అనేది అయితే వీళ్ళు మెసేజ్ ఇస్తారు. మీకు ఏంజల్సే సమాధానం చెప్తారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళే హెల్ప్ చేస్తారు అనేది అయితే ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఎవరైనా మీరు స్పిరిచువల్గా కనెక్ట్ అయినా కానీ, మీకు ఏంజల్ నెంబర్స్ కనిపిస్తూ ఉన్నా కానీ, వాళ్ళే మీకు సమాధానం అయితే చెప్తారు. మెడిటేషన్ ద్వారా అయితే మీరు ఏంజల్స్ని అడగచ్చు అనేది అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ ఇయర్ ఫ్రమ్ నౌ అంటే ఈ ఇయర్ లోపల మీరు అనుకున్నది మీకు జరగచ్చు. మీరు ఏంజల్స్ని నమ్మండి, వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. మీ దేవదూతలు అనేది మీ చుట్టూ ఉన్నారు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మీరు అనుకున్నది ఈ ఇయర్ లోపల జరుగుతుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. అన్లైక్లీ ఇక్కడ ఎలా ఉంది అని అంటే అన్లైక్లీ. ఇప్పుడు మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఈ విషయంలో జరిగే అవకాశం అయితే తక్కువగా ఉంది. కానీ ఇదైతే శాశ్వతం కాదు అనేదైతే ఇక్కడ సరైన సమయం కోసము మీరు వెయిట్ చేయాలి అనేదైతే ఇక్కడ మీకు ఏంజల్ గైడెన్స్ అయితే ఇస్తున్నారు. అంటే మీరు ఒక మంచి ఫలితం కోసము ఇక్కడ మీరు ఫిక్స్ అయి ఉన్నారు. అంటే ఏంజల్స్ చెప్తున్నారు ఇప్పుడు మంచి సమయం అయితే కాదు, కొంచెము వెయిట్ చేయండి, మీకు మంచి అవకాశాలు అయితే వస్తాయి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఏదైతే ఇప్పుడు మీకు బాధ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి వేరే మార్గాలపైన ఓపెన్ గా ఉండండి అనేది అయితే ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు మీకు. అంటే ఇక్కడ మీకు ఇంకేదో ఫ్యూచర్ ప్లానింగ్ అనేది అయితే ఏంజల్స్ మీకు ఇస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒకవేళ మీరు ఇష్టపడుతున్నది కాకుండా వాళ్ళేదో మీకు ఇంకేదో ఒక హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. అందులో మీకు ఒక ప్రాఫిట్ అయితే రావచ్చు. ఒకవేళ ఇంకా వేరే వ్యక్తులు ఎవరైనా వస్తారా, లేకపోతే వీళ్ళనే ఇంకా మంచిగా మీ లైఫ్ లోకి తీసుకొస్తారా, ఏదైనా కావచ్చు. రికవరీ అండ్ రికవరీ, మీ మనసులో ఏదైతే ఉందో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇది అవుతాయా అవ్వవా అనేది మీలో చాలా మీరు ఒక డైలమాలో ఉన్నారన్నమాట. సో ఇదైతే రికవరీ అవుతుంది. మీరు వెయిట్ చేయండి, మీరు ఓవర్గా థింక్ చేయొద్దు, మీ మీద మీరు ఫోకస్ పెట్టండి, మెడిటేషన్ చేయండి. సో అలా మెడిటేషన్ చేయడం వల్ల మీకు ఒక ఆరా అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ మీ దగ్గర ఉంటే కూడా ఆ నెగిటివ్ అనేది పోతుంది ఈ మెడిటేషన్ ద్వారా. సో ఒక మీ లైఫ్ లోకి ఒక బెస్ట్ ఆప్షన్ అయితే ఏంజల్స్ అయితే మీకు ఇస్తారు అనేది అయితే ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా అండి?
మీ పరిస్థితి రికవరీ అవుతుంది అనేది అయితే ఏంజల్స్ చెప్తున్నారు. ఇది అండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. ఓకేనా? నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ అండి. అండ్ మర్చిపోకుండా మీ లైక్ ఇవ్వండి. మీ కామెంట్స్ అయితే ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా తెలియచేయండి. ఓకేనా అండి? బాయ్.